పురంధేశ్వరి సీఎం రమేష్లకి షాక్ ఇచ్చారు అంటూ కొన్ని పత్రికలు వార్తలు రాసినాయి. కానీ ప్రాక్టికల్గా ఒక ఈక్వేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మంత్రి పదవులు ఇవ్వాలి. ఇప్పుడు తెలుగుదేశం ఎవరెవరి పేర్లు పంపించింది? రామ్మోహన్ నాయుడు, అట్లాగే పెమ్మసాని చంద్రశేఖర్. రామ్మోహన్ నాయుడు వచ్చేటప్పటికి బీసీ సామాజిక వర్గం వెలమలకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇప్పుడు సీఎం రమేష్ అదే సామాజిక వర్గం కదా, వెలమ సామాజిక వర్గమే కదా. ఆ కాన్సెప్ట్తోనే సీఎం రమేష్కి అవకాశం దక్కలేదు. ఇది నెంబర్ 1. ఎందుకంటే ఒకే రాష్ట్రంలో ఒకే క్యాబినెట్లో ఇద్దరికి ఒకే సామాజిక వర్గాల నుంచి ఇస్తారా? రెండవది సేమ్ పెమ్మసాని చంద్రశేఖర్ కమ్మ సామాజిక వర్గం నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లిస్టులో ఉన్నారు. ఇటు పక్కన సేమ్ టైం మరి ఇంకొకళ్ళ కమ్మ సామాజిక వర్గానికి ఇస్తారా? అందుకనే ఇక్కడ ప్రధానమైనటువంటి ఈక్వేషన్స్లో తీసుకుంది. కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకళ్ళు, బీసీ సామాజిక వర్గం నుంచి ఒకళ్ళు, అలాగే రాజులు క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఒకళ్ళు, ఇంకోటి పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి మొట్టమొదటి నుంచి అన్నటువంటి సంకేతం ఇక్కడ కనబడుతుంది. అయితే పురంధేశ్వరి గారికి వచ్చేటప్పటికి మళ్ళీ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఇస్తారన్నటువంటి చర్చ అయితే నడుస్తుంది. సీఎం రమేష్కి ఈ మంత్రివర్గంలో కాకపోయినా వేరేగా అకామిడేట్ చేస్తారు. ఎందుకంటే సీఎం రమేష్కి తెలుసు రాజకీయం ఎట్లా ఉంటుంది, జాతీయ స్థాయిలో అందులో ఇప్పుడు ప్రత్యక్షంగా గెలిచి ఉన్నటువంటి సందర్భం కాబట్టి కథ ఎలా నడపాలో తెలుసు. అమిత్ షాకి ఫ్లోర్ మేనేజ్మెంట్లో బాగా సహకరించేటటువంటి వ్యక్తిగా పేరుంది. ఇంకోటి మొట్టమొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచినటువంటి నేపథ్యం కూడా ఇది కీలకం కాబోతోంది.